ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఒబేసిటీ, బీపీ అండ్ షుగర్ గురించి. ఇవి హార్ట్ ఫెయిల్యూర్‌కి కూడా ఒక రీజన్ అని. ఇవి కాకుండా మన ఇండియాలో ఇంకెట్లాంటి కండిషన్స్ మీద హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు? గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్‌లో చూసుకుంటే గనక మనకి చెప్పిన కారణాలు ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ కామన్. బట్ వాల్వ్ ప్రాబ్లమ్ ఏదైతే తెలుగులో కవాటాలు అంటారు. మన ఇట్స్ లైక్ డోర్స్ టు ఎవ్రీ రూమ్. మన డోర్ వర్క్ చేయకపోతే ఇక గాలి అక్కడికి వెళ్ళినట్టు, అలానే సేమ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా కవాటాలు సరిగా పనిచేయకపోతే యూజువలీ దాన్ని స్టినోసిస్ కానీ రీగర్జిటేషన్ అంటారు. లీకేజ్ అవ్వడంని రీగర్జిటేషన్ అంటారు. సో వాల్వ్ లీకేజెస్ కానీ వాల్వ్ స్టినోసిస్ అంటే చిన్నగా అయిపోవడం వాల్వ్, దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ కూడా వస్తుంది. ఇనీషియల్గా మనకి అది బయటపడింది అనుకోండి, వాల్వ్ ప్రాబ్లం ఉంది ఎర్లీ స్టేజెస్లో, దాన్ని ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసామంటే మనం ఇమీడియట్గా మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఇన్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్స్. అండ్ సబ్సిక్వెంట్లీ తర్వాత మనకి అవసరమైతే వాల్వ్ సర్జరీ కూడా ఎర్లీ స్టేజెస్లో చేయొచ్చు. మోస్ట్ కామన్ కాజ్ మన ఇండియాలో రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. దానివల్ల వాల్వ్ పాడవుతుంది, ఇన్ఫెక్షన్ వల్ల కాంప్లికేషన్, అది చిన్నప్పటి ఇన్ఫెక్షన్ వల్ల. సో రుమాటిక్ హార్ట్ డిసీజ్ వల్ల వాల్వ్ పాడైతే మనం ఇయర్లీ ఎక్కువ చేసుకున్నామంటే దానికి మనకి ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఎర్లీగా ఇంటర్వీన్ అవ్వచ్చు, సర్జరీ చేయొచ్చు. సమ్ టైమ్స్ పేషెంట్స్ చాలా లేట్గా వస్తారు, వాల్వ్ ప్రాబ్లం రిపేర్ చేద్దామన్న హార్ట్ ఫంక్షన్ సరిగా అంటే సంకోచించే శక్తి, కాంట్రాక్షన్ సరిగా ఉండకుండా హార్ట్ చేంబర్ చాలా పెద్దగా అయిపోవడము, దానివల్ల సర్జరీ యూస్ కూడా ఉండకపోవచ్చు. సో ఇకో కార్డియోగ్రామ్ చేయడం వల్ల జస్ట్ మన హార్ట్ ఫంక్షనే కాకుండా మనకి కవాటాలు ఎలా పనిచేస్తున్నాయి కూడా తెలుస్తుంది.